ముక్కలు చేసి ప్యాకేజీ పేరుతో మోసం చేసి ప్రైవేటీకరణకి దారి సుగమం చేశారు. ప్యాకేజీ ఏది కూడా ప్యాకేజీ రాలేదు. మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం జోబులోకి వెళ్ళింది. ఏదో రకం మూటపడేసి పక్కనే మెట్టల ఫ్యాక్టరీకి అన్ని సౌకర్యాలు కల్పించి చివరి గనులు కేటాయిస్తుందంట. ఫ్యాక్టరీ రాకుండా గనుల కోసం మా ఎంపీలు రిప్రజెంట్ చేశారు. ఇంకొక వైపు కార్మికుల మీద నెపనెట్టి కార్మికుల వల్లే వాళ్ళు రైలు రంగంలో నష్టపోతుందని వాళ్ళు అభివృద్ధి గురయ్యారని కార్మిక నాయకులు అట్లా తప్పుడు ప్రచారాలు చేసి కార్మికులను బలి చేయడానికి నీతి నిజాయితీ ఏమాత్రం ఉన్నాయి. ఫ్యాక్టరీ మీరు సొంత గనులు ఇవ్వండి, కనీసం రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఉన్న గనులన్నీ ఇవ్వండి. దానికి ఎవరో తప్పని పోయి జిల్లాలకు ఎందుకు ఇస్తున్నారు మీరు అలాగే దీనికి రాయితీలు విద్యుత్ రాయితీ పన్ను రాయితీ ఎందుకు ఎవరని చెప్పారు. ప్రజలకి ఎందుకు ఇస్తారు, కోర్టు ఎందుకు ఇవ్వలేదు. ఇవన్నీ ప్రైవేటు పనులు చేయడానికి